నల్లమల అడవిలో పారే రాళ్లవాగు ఇప్పుడు వజ్రాల వాగుగా ప్రచారం పొందుతోంది. వజ్రాల ఆశతో పేదలు, కూలీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వజ్రాల కోసం వాగులో తవ్వకాలు, శోధనలు సాగుతుండటంతో ఈ విషయం ఉమ్మడి కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మహానంది మండలం గాజులపల్లె గ్రామ సమీపంలోని నల్లమల అడవిలో ప్రాచీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం సందర్భంగా వజ్రాలతో తలంబ్రాలు పోశారనే నమ్మకం స్థానికుల్లో ఉంది. ఆలయం క్రింద భాగంలో ప్రవహించే రాళ్ల వాగును ప్రజలు ఇప్పుడు వజ్రాల వాగుగా పిలుస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ వాగులో వజ్రాలు లభ్యమవుతున్నాయనే ప్రచారం ఉంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వాగులో వజ్రాల కోసం వెతికినా ఇప్పటి వరకు ఎవరికీ ఏ వజ్రం దొరకలేదని చెబుతున్నారు. కేవలం శుద్ధరాళ్లు మాత్రమే లభిస్తున్నాయని తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియా ప్రభావంతో వజ్రాల వాగు పేరు పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో వందలాది మంది ఆశావహులు అక్కడికి తరలి వస్తున్నారు. గాజులపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో ఉండటం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉండటంతో మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. రైల్వే సౌకర్యం కారణంగా గుంటూరు, విజయవాడ, ప్రకాశం జిల్లాల నుండి కూడా పేద కూలీలు ఈ వజ్రాల వేటలో పాల్గొంటున్నారు. వజ్రాల కోసం వచ్చేవారు జల్లెడలు, గడ్డపారలు వంటి పరికరాలు తెచ్చుకొని వాగులో తవ్వకాలు చేస్తున్నారు. వజ్రం దొరికిందని అనిపిస్తే దానిని అక్కడే కొందరు వ్యక్తులు పరికరాలతో పరీక్షిస్తున్నారు. ఒకప్పుడు ఒక్క రాయిని పరీక్షించేందుకు 10 రూపాయలు తీసుకుంటే ఇప్పుడు ఆ రేటు 30 రూపాయలకు చేరింది. ఇక వజ్రాల వేటతో పాటు వాగు సమీపంలో కొత్తగా హోటళ్లు, కూల్ డ్రింక్ షాపులు, ఐస్ బండ్లు కూడా వెలిసి ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. వజ్రాలు దొరక్కపోయినా వ్యాపారం మాత్రం 3 పూలు 6 కాయలుగా సాగుతోంది. ఫారెస్ట్ పరిధిలో ఉండే ఈ ప్రాంతంలో వందలాది మంది రోజు వజ్రాల కోసం వెతుకుతుండగా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు జాగ్రత్తలు తీసుకుని వజ్రాల వాగు వైపు జనసంచారాన్ని నియంత్రిస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని పలువురు సూచిస్తున్నారు.